కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానిపై టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. పేర్ని నాని వైఫల్యంతోనే నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తిందని అన్నారు. తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రాత్రి సమయాలలో పెద్ద ఎత్తున టిప్పర్లతో ప్రైవేటు వ్యక్తులకు తాగునీటిని దోచిపెడుతున్నారని విమర్శించారు. ఒక్కో టిప్పర్కి 15,000 అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఉన్నప్పుడు తాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, వేసవి రాకముందే తాగునీటి సమస్యపై దృష్టి పెట్టామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని కోరారు. 4వ డివిజన్లో అందరినీ కూడా కలుసుకోవడం జరుగుతోంది. మరి ఉదయం నుంచి కార్పొరేటర్ గారు, ఇక్కడ కార్పొరేటర్ ఛాయాదేవి గారు, అలాగే వేణు గారు, కరెక్టర్ సుశీల గారు, అలాగే మాజీ కౌన్సిలర్ రమేష్ గారు అందరూ కలిసి అన్ని కూడా కలుస్తున్నప్పుడు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు డ్రైనేజీల కోసం ఆ రోజున దాదాపు 100 కోట్లు తీసుకొచ్చి డ్రైన్ పనులు స్టార్ట్ చేశాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టడం వల్ల ఇవాళ డ్రైన్ లో వాటర్ అంతా కూడా రోడ్ల మీద వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల ఇక్కడ దుర్గంధం వచ్చి చాలా మంది ఏ ఇంట్లో చూసినా చాలా అనారోగ్యంతో ఉన్నటువంటి, బలహీనంగా ఉన్నటువంటి మనుషులు కనబడతా ఉన్నారు. అలాగే మంచినీళ్ళ సమస్య చెప్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. మరి ఇక్కడ ఎందుకంటే ఈ పక్కనే వలందపాలెంలో రిజర్వాయర్ కట్టాం, అటుపక్క చూస్తే సర్కార్ తోటలో రిజర్వాయర్ ఉంది. ఈ రెండింటి మధ్యన ఉన్నా కూడా ఇక్కడ నీళ్ళకి సమస్య ఉందంటే ఇది ఖచ్చితంగా పాలకుల నిర్లక్ష్యమే, పర్యవేక్షణ లోపమే. ఖచ్చితంగా